నాకేదో కోపం ఉండి చెప్పడం లేదు. ఆవేదన బాధ మా తమ్ముడు చూపిస్తున్నాడు. మా తమ్ముడు గుద్దుడే గుదట మరి బాగా యాక్ట్ చేస్తున్నాడు. అలాంటి తమ్ముడు అవసరం. జగన్మోహన్ రెడ్డి ఎట్లా నటిస్తాడో ఆ నటన మా తమ్ముడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, ఎంత దుర్మార్గుడు అంటే మీ ఆదాయం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరం త్యాగాలు చేశాం. మా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేనే హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను, జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు హైదరాబాద్ నెంబర్ 1 గా ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అనాథ అయిపోయింది. ఈ రోజు మీరు చూడండి, సౌత్ కొరియా నార్త్ కొరియా ఉంది. హైదరాబాద్ సౌత్ కొరియా అయిపోయి ఆంధ్రప్రదేశ్ నార్త్ కొరియా మారిగా అవుతుంది. ఇలాంటి వాడు ఉంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, కిమ్ అని. ఎవరైనా ఉంటే మీ బంధువులు చనిపోయి నువ్వు వేడిస్తే మిమ్మల్ని కొడతారు. పెళ్లి చేసుకొని నువ్వు ఆనందంగా ఉంటే మళ్ళా వచ్చి పోలీసులు కొడతారు. ఎవడు కూడా ఆనందంగా ఉండడానికి వీలు లేదు. కష్టం ఉంటే ఆడడానికి వీలు లేదు. అలాంటి దుర్మార్గుడే, అహంకారి ఈ సైకో, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా సరే ఇక్కడుండేవాళ్లు ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఉన్నారా నిన్నటి వరకు? అంటే ఏంటి అరాచకం? 45 ఏళ్ల జీవితంలో ఎప్పుడు చూడలా. ఇంకా ఆ యొక్క ఫియర్, భయం మీలో ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వచ్చింది, ఏమీ చేయలేడు, పీకలేడు, ఇంటికి పోతున్నాడు. ఇప్పుడు మనిషికి ఒక రాయి ఎత్తుకొని రెడీగా ఉండాలి. ఆ రాయే మీ ఓటు. మనం గులకరాయి ఎక్కర్లా. కానీ గులకరాయి డ్రామా పాపం మా తమ్ముళ్ళందరికీ దెబ్బ తగిలింది. ఎవరేసాడో తెలియదు గులకరాయి ఇక్కడ. పాపం గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. అదే మాయా. మొన్న చూశారు మీరు, కోడి కత్తితో నేను హత్య చేయడానికి పోయానంట ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడు గులకరాయితో నేను హత్యా ప్రయత్నం చేశానంట. ఇంకో పక్క గొడ్డలతో చంపేసి నారాసుర రక్త చరిత్రను రాసిన మీరు నీతి నిజాయితీ పద్ధతి ఉందని అడుగుతున్నా. మీరందరూ ఒకటి దారి చూడండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, మేము బాధపడ్డాం. ఒక మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డాం. కానీ ఈ సైకో మాత్రం అందరిని రమ్మని సంతకాలు పెట్టమన్నాడు. ఎందుకో ముఖ్యమంత్రి అయిపోవాలని. తండ్రి శవాన్ని పూడ్చక మునిపే, అంత్యక్రియలు చేయక మునిపే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టిన వ్యక్తి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు. ఆ రోజు రిలయన్స్ అధినేత వీళ్ళ తండ్రిని చంపించాడని రిలయన్స్ షాపుల పైన దాడి చేశాడు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మళ్ళా రిలయన్స్ అధినేత మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, దోస్తీ చేశాడు. జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీకు? తండ్రి మీద ప్రేమ ఇది కాదు, అధికారం డబ్బుల పైన ప్రేమ. కపట నాటకాలు, అవునా కాదా అని అడుగుతున్నా. నిన్న మొన్న అంటున్నాడు నేనేదో ఆయన పైన దాడి చేపిస్తానంట. నాకు ఇదే పని తమ్ముళ్ళు. ఎప్పుడైనా సరే నా జీవితంలో నేర చరిత్ర ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ జీవితం మొత్తం నేరాలే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు, ఎదుటి వాళ్ళ పైన పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను పోలీసుగా ఉంటా, నేరాలు చేసిన వాడిని తుంగలోనే దొక్కేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొహమాటం ఏమీ లేదు దీంట్లో. రాష్ట్రం కోసం పటిష్టంగా ఉంటాం. మీకోసం నేను ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఈయన నవరత్నాలు అంటున్నాడు. ఆ నవరత్నాలు ఏంటో తెలుసా?
నవరత్నాల్లో ఒక రత్నం ఇసుక మాఫియా, రెండో రత్నం మద్యం మాఫియా, మూడో రత్నం భూ మాఫియా, నాలుగో రత్నం మైనింగ్ మాఫియా, ఐదో రత్నం హత్యా రాజకీయాలు, ఆరో రత్నం ప్రజల ఆస్తులు కబ్జా. అదే రేపు వస్తా ఉంది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ భూమి మీద కన్నేశాడు. మళ్ళీ గెలిస్తే నీ భూమి నీది కాదు తమ్ముళ్ళు, ఆశదులుకోండి. ఏడో రత్నం ప్రభుత్వ టెర్రరిజం సెటిల్మెంట్స్, ఎనిమిదో రత్నం దాడులు కేసులు, తొమ్మిదవ రత్నం శవ రాజకీయాలు డ్రామాలు గులకరాళ్ల నాటకాలు. అవునా కాదా? ఇవి ఈయన రత్నాలు అవునా కాదా? అలాంటి వ్యక్తి మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు. అందుకే ఏమీ చెప్పుకోలేక ఇష్టానుసారంగా ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన భూమి ఇస్తాడంట, భూమిని కొట్టేయడంట. నేను అడుగుతున్న ఇడుపలపాయలో 360 ఎకరాలు కొట్టేసింది నువ్వే కదా అని అడుగుతున్నా. మీ కుటుంబం అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అనంతపురం లేపాక్షిలో 10,000 ఎకరాలకు టెండర్ పెట్టాడు. గుంటూరులో వ్యాన్పెక్ సిటీ 28,000 ఎకరాలకు టెండర్ పెట్టాడు. కడపలో బ్రహ్మణి స్టీల్స్ పేరుతో 10,000 ఎకరాలు టెండర్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇంకా శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నాడు. పాపం నోట్లో ఏలు పెడితే కూడా కొరకడంట, అంత మంచోడంట. ఆ మంచోడు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి అబద్దాల కోరు మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. భూమి మీది, బొమ్మ ఎవరిది? బొమ్మ ఎవరిది? భూమి మీద అవునా కాదా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా? భారత్ సిమెంట్ ఇచ్చిందా? ఎవరిచ్చారు మీకు? వేసుకుంటే మీ తాత పేరు వేసుకోవాలా, మీ నాన్న పేరు వేసుకోవాలా? అంటే ఎంత దుర్మార్గుడో చూడండి. మళ్ళా సర్వే చేసి సర్వే రాళ్లపైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సైకో ఫోటో అవునా కదా? అంటే మీరు ఆ ఫోటో చూసి భయపడతానే ఉండాలా. ఆ సైకో వస్తున్నాడు, ఏం చేస్తారో తెలియదని. ఇప్పుడు మళ్ళా మీ భూమే కొట్టేస్తానంటున్నాడు. మొన్న మీరు చూశారు మీ ఊరు పక్కనే ఒంటెమిట్ట ఒక చేనేత కార్మికుడు భూమి సర్వే నెంబర్ మార్చేశాడు. తిరిగాడు, అడుక్కున్నాడు, లంచాలు ఇచ్చాడు, ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా జీవితం మీద ఆశ వదులుకొని అతను నేరుగా వెళ్లి రైల్వే ట్రాక్ కింద తలబెట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాట విని తల్లి కూతురు, అంటే భార్య కూతురు ఇద్దరు విషం దాగి చనిపోయారు. ఒక అమ్మాయి హైదరాబాద్ లో ఉంది, అనాథ అయిపోయింది. నేను ఫోన్ చేసి సంఘీభావాన్ని తెలియజేశా, ఆ అమ్మాయిని కన్సోల్ చేశా. కానీ ఒక పని చేశా. నేను ఒకటే చెప్పాను, కనీసం మీ తండ్రి చనిపోయాడు, నీకు ఇబ్బందులున్నాయి, మళ్ళీ నేను వస్తానే ఆ 4 ఎకరాలకు మీకు ఇప్పించే బాధ్యత నాది. అంతవరకు నీకు ఒక 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను, పార్టీ పరంగా బాగా చదివిస్తా. తండ్రి లేడు కాబట్టి భయపడద్దు, చదువుకోమన్నాను. నేను అడుగుతున్నా, ఎంతమంది ఈ మార్గ అనాథలైపోతున్నారు? ఈరోజు ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. ఎన్డీఏలో నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నంద్యాల పక్కూరులో అబ్దుల్ సలీంని దొంగగా బ్లేమ్ చేసి వేధించి చంపేసిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదని అడుగుతున్నా. ఎంత భయంకరమైన హత్య అది. ఆయన భయపడి చనిపోవాలనుకున్నాడు.
భార్య పోలీసులు బెదిరించారు, నువ్వు చనిపోతే నీ భార్యను వేధిస్తావంటే ఈ దుర్మార్గులు ఏం చేస్తారో ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలనుకున్నారు. ఇద్దరు పిల్లలుంటే ఈ పిల్లల నాదులైపోతారు, మనం అన్యాయం చేస్తాం అనుకుని భార్య భర్త పిల్లలు నలుగురు డిసైడ్ చేసుకుని రైల్వే ట్రాక్ మీద తీసుకుపోయి పిల్లల్ని కట్టేసి భార్యాభర్త తలబెట్టి చచ్చిపోయారంటే ఏమైనా ఆలోచిస్తారా మీరు అడుగుతున్నా? ఇంత క్రూరమైనటువంటి హత్య, భయంకరంగా మనిషి చనిపోతాం గాని నలుగురిని తీసుకుపోయి ట్రైన్ కింద పెట్టి కట్టేసి చనిపోయారంటే ఎంత మెంటల్ గా టార్చర్ అయ్యాడు, ఎంత మెంటల్ ప్రిపేర్ అయ్యాడు. ఆ బ్రతుకులు మీకు కావాలనా ఈ ఊర్లో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడనే మైదుకూరులో ఒక ముస్లిం సోదరుడు ఆస్తి లాగేసుకుంటే ఎక్కడెక్కడో తిరిగాడు, ఎవరో సమాధానం కూడా చెప్పే పరిస్థితులు లేరు. నిన్ననే నందికొట్కూరులో ఒక అమ్మాయి నమాజ్ చేసి ఇంటికొస్తే దారిలో శ్రీనివాసులుడు అనేవాడు ఆ అమ్మాయి బుర్కా తీసి నువ్వు దొంగవని చూపిస్తే కాదు నేను పోయింది నమాజ్కి పోయాని చెప్తే వినకుండా అవమానిస్తే ఆ కుటుంబ సభ్యులు వచ్చి అడిగితే వాళ్ళని దౌర్జన్యం చేసి కొట్టిన వ్యక్తులు, వీళ్ళు చెప్పుతో కొట్టిన వ్యక్తులు. ఈ రౌడీజాన్ని మీరు సహిస్తే ఏమవుతామని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు నేను తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే ఇది రాబోయే రోజుల్లో మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి, మార్పు తీసుకురావడానికి, సకల జనుల కోసం అందరిని ఆదుకోవడానికి నేను ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందులో సూపర్ 6 ఉంది. మా ఆడబిడ్డల కోసం తీసుకొచ్చా. 1500 రూపాయలు నెలకు ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చే బాధ్యత నాది. ధరలు పెరిగాయి, 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఈ 4 కార్యక్రమాలే కాకుండా డాక్రా సంఘాలకు 10 లక్షల వరకు రుణాలు లేనివి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా. అదే కాదు, నా ఆలోచన ఒకటి, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. అదే సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడానికి చేపనివ్వడమే కాదు, చేపను పట్టుకోవడానికి ఏమేం కావాలో ఇచ్చి నేర్పించే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ పిల్లలున్నారు, పిల్లలు మీకు అందరికీ ఒకటే ఆమె, జాబు రావాలంటే అది నా బ్రాండ్. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలా, అంతే కదా. గంజాయి పోవాలంటే జగన్ పోవాలి. అందుకే ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని ఉంటాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇందులో మీరు చూస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షలు. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాది. బీసీ డిక్లరేషన్ ఇచ్చాను, 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను. 5,000 కోట్ల రూపాయల ఆదరణకి ఇస్తాను. 10,000 రూపాయలు ఉపాధి కల్పనకు కేటాయిస్తాం. అందులో అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను, పెన్షన్స్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఆ రోజుట్లోనే పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చాడు. నేను వచ్చినాక 2,200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటే చెప్పాను, 3,000 నుంచి ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
నెలవేరుగా 4,000 ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం. ఎలాంటి కండిషన్ లేకుండా బీసీలకు, మైనారిటీకి, అదే మరి ఎస్సీలకు, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానాన్ని కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి మీ ఆరోగ్యం కోసం 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఏర్పాటు చేసి నచ్చిన హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ ఇప్పించుకునే విధంగా ప్రభుత్వం గాని, గవర్నమెంట్ గాని ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు, నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షల బీమా, నేచురల్ గా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఇవే కాదు, మీ అందరికీ ఒకటే కోరుతున్నా, నరకం చూస్తే చూపించే రోడ్లను బాగు చేసుకుందాం. ఈ కడపలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇది నా భరోసా. వచ్చిన వెంటనే మీ రోడ్లన్నీ కూడా బాగు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం, పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రణ చేస్తాం, చెత్త పన్ను తీసేస్తాం, ఇంటి ఏవైతే పంటలు విపరీతంగా వేశారో అవన్నీ కూడా ఇచ్చేస్తాం. విషపూరిత మద్యం బ్రాండ్ని, జే బ్రాండ్ని నియంత్రణ చేయడమే కాదు, ఎవడైతే దోచేశాడో కక్కించే బాధ్యత, వాళ్ళని శిక్షించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అన్నా క్యాంటీన్లు పెడతాం, ఉచిత ఇసుక విధానం తీసుకొస్తాం. ఇలాంటివన్నీ తీసుకొచ్చి మిమ్మల్ని అన్ని విధాల బాగు చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా జీవన భృతి కల్పించాలి. అది కూడా నేను వర్కౌట్ చేస్తాను. మెప్మాలో ఉండే రిసోర్స్ పర్సన్స్ వారి అకౌంట్లోనే శాలరీ జమ చేస్తాం. అదే మరిగా వడ్డీని ఎస్టీలో చేర్చాలన్నారు. తప్పకుండా అదే కాకుండా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అవి నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు గ్రేటర్ రాయలసీమలోనే కాకుండా ఒక్కటి ఆలోచించండి మీరు. సామాజిక న్యాయమని మాట్లాడుతున్నాడు ఈ సైకో. ఈ రాయలసీమలో ఒక్క బలిజాకి ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ రాయలసీమలో బలిజోళ్ళు లేరా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇది సామాజిక న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇక్కడ ముస్లిం సోదరుడికి ఇచ్చాను నంద్యాలలో, ఇక్కడ భూపేష్ రెడ్డి, అదే మాదిరిగా మాధవలతకి ఇద్దరికి ఇచ్చాం. అదే సమయంలో పక్కన రాజంపేట నేను ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యానికి ఇచ్చా, బలిజాకి ఇచ్చా. తిరుపతి మిత్రపక్షం జనసేన శ్రీనివాస్కి ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పక్కన అనంతపూర్లో, కర్నూలులో బీసీలకు ఇచ్చాం. అది సామాజిక న్యాయం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళ సామాజిక న్యాయం చూస్తే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ సామాజిక న్యాయంలో న్యాయం అంతే ఉంటుందని మీకు తెలియజేస్తున్నా.